హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నెల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవాళ ఈ వీడియో దేని గురించి అనేసి. సో ఇట్స్ ఆల్ అబౌట్ దేవరా ట్రైలర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకసారి ట్రైలర్ అయితే చూద్దాం. సో దాని తర్వాత ట్రైలర్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి, అట్లే ఈ ట్రైలర్లో ఉన్న కొన్ని కీ ఎలిమెంట్స్ గురించి తర్వాత కొరటాల గారికి ఒక్కటే మాట, లవ్ యూ బుజ్జి. అది. అండ్ దీని తర్వాత ఈ మూవీకి ఇనీషియల్గా స్టార్టింగ్ నుంచే మంచి హైప్ అయితే డెవలప్ అవుతూ వచ్చింది ఈ ట్రైలర్ వరకు కూడా. అండ్ రీసెంట్గానే అనుకుంటా కళ్యాణ్ రామ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు, ఇట్స్ ఎ పర్ఫెక్ట్ స్పెక్టాక్యులర్ విజువల్ అనేసి. సో మనకి ట్రైలర్లో చూపించిన ప్రకారం 2 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఒకటి డ్యూయల్ రోల్ అయి ఉండొచ్చు, దేవరా ఫాదర్ క్యారెక్టర్ అండ్ వరా సన్ క్యారెక్టర్. సో ఈ దేవరా క్యారెక్టర్ వచ్చేసి ఆ కైండ్ ఆఫ్ ప్లేస్ని రూల్ చేస్తూ డిక్టేటర్ కంట్రోలర్ లాగా సముద్రంకి ఆ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తూ ఏ బ్యాడ్ థింగ్స్ జరగకుండా చూసుకునే ఒక క్యారెక్టర్ అయితే అయి ఉండొచ్చు. అండ్ ఈ ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం 2 years దేవరా అనే క్యారెక్టర్ మిస్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడున్న వరా క్యారెక్టర్తో కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే డెఫినెట్లీ ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అనే చెప్పాలి. న్యూట్రల్ ఆడియన్స్ కూడా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ అయితే ఎంగేజ్ అయితే అవుతారు. సో ఇంకొక పాసిబిలిటీ ఏందిరా అంటే మేబీ ఇది దేవరా అదైతే హిస్టరీ అయి ఉండొచ్చు మనకి ట్రైలర్లో చెప్పింది. సో మనకి దేవరా ఆ కైండ్ ఆఫ్ స్టోరీని చెప్తూ ఇప్పుడు వరా అనే క్యారెక్టర్ ఇప్పుడు ప్రెజెంట్లో అయితే ఉండొచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ పాసిబిలిటీ ఉంది. సో మోస్ట్ ఆఫ్ పాసిబిలిటీ వచ్చేసి ఇది డ్యూయల్లో అయ్యేదానికే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో దాని తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ట్రైలర్లో చూస్తే మనకి వరా క్యారెక్టర్ అసలుకి ఎన్టీఆర్ అన్నకి ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తారు ఎన్టీఆర్ అన్న అయితే మాత్రం. సో ఆ క్యారెక్టర్ చూసినప్పుడంత వరకు కూడా అరవింద సమేత ఆ కైండ్ ఆఫ్ వైబ్స్ అయితే వచ్చింది, క్యూట్గా జోక్స్ వేసుకుంటూ ఆ కైండ్ ఆఫ్ కొద్దిగా షై ఫీల్ అవుతూ భయంగా కొద్దిగా ఆ కైండ్ ఆఫ్ అరవింద్ సమేత పూజా హెడ్ అయితే ఎలా అయితే బిహేవ్ చేస్తారో ఇక్కడ ఆ కైండ్ ఆఫ్ లాగా అనిపించింది. అండ్ ఈ ట్రైలర్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంద్రా అంటే దీంట్లో మెయిన్ లీడ్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఏదో కైండ్ ఆఫ్ వాల్యూ ఉన్నట్టయితే చూపించారు మనకి.
సో బేసిక్గా మూవీస్లో అయితే మెయిన్ లీడ్కి ఎక్కువ మనకి ఆ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ ఈ ట్రైలర్లో చూపించినంత వరకు ప్రతి క్యారెక్టర్కి ఒక కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నట్లయితే చూపించారు. అండ్ ఇంకా బీజిఎం కూడా ఇంకా ఇనీషియల్ ట్రైలర్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా అనిరుద్ధ్ భయ్య అయితే ఇంకా వాన్స్ అవతల అయితే పడేశాడు. ఇంకా దాని గురించి ఇంకా మళ్ళీ స్పెషల్గా అయితే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో అది గైస్ మనకి దేవరా మూవీ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఇది కంప్లీట్ అనాలిసిస్ వీడియో అయితే కాదు, జస్ట్ ట్రైలర్ చూసి రియాక్ట్ అయ్యామంతే. సో కంప్లీట్ అనాలిసిస్ వీడియోలో అయితే దేవరా మూవీ గురించి అయితే కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దాం. సో అది గైస్ ఈ వీడియోకి అయితే. సో మీకు వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు దేవరా ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.